Right. Constraints. Okay. So we have different constraints. We'll see one by one. SQL constraints. SQL constraints are okay used to limit the type of data going into the table. For example, ఓకే సో మీరు చూసే ఉంటారు నేను అప్పుడప్పుడు ఏం చేస్తున్నాను బ్లాంక్ పెడుతున్నాను కదా బ్లాంక్ అంటే అర్థమైంది నల్ వాల్యూ అంటారు జనరల్గా నల్ వాల్యూ సెకండ్ ఫీల్డ్ థర్డ్ ఫీల్డ్ వస్తే పర్లేదు ఫస్ట్ ఫీల్డ్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ నెంబర్ ఉంది పాస్పోర్ట్ నెంబర్ ఎంటీ ఉంటే ఎట్లా ఇది ఎప్పటికీ ఎంటీ ఉండకూడదు ఓకే అటు కంపల్సరీ అది ఫిల్ ఉండాలి అలా ఈమెయిల్ ఫిల్ ఉండాలి ఫోన్ నెంబర్ ఫిల్ ఉండాలి అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటారు చూసినవా అవన్నీ కమ్స్ అంటది కన్స్టెన్స్ ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ నాట్ నల్ యాక్చువల్లీ నాట్ నల్ అంటే ఓకే అలానే సో ఇప్పుడు నాకు పాస్పోర్ట్ లేకపోతే ఇంకోటి ఏదన్నా యూనిక్ ఐడీస్ ఉంటాయి అవన్నీ యూనిక్ ఉండాలి ఓకే వాటికి యూనిక్ ప్రైమరీకి అంటే ఒక 1254 ఇస్తే మళ్ళీ 1254 రాకూడదు ఇక తీసుకోకూడదు నేను డూప్లికేట్ చూపించాను డూప్లికేట్ తీసుకోకూడదు అనమాట తీసుకోకూడదు అంటే కీస్ వాడతాం అలానే ఈ రెండు మధ్యలో రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి తెలంగాణకి రిలేషన్ తెలంగాణకి కరీంనగర్కి తెలంగాణకి మహబూబ్నగర్ రిలేషన్ వచ్చిన దీని ఏమంటారు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పర్సన్ మధు ఉన్నాడు మధు హీస్ బిలాంగ్స్ టు తెలంగాణ అండ్ బిలాంగ్స్ టు ద మహబూబ్నగర్ అదేనా అంటే ఇట్లా అన్నమాట ఇదంతా మనము ట్యాగ్ చేసేదాన్ని మనం ఫారెన్ కీ అంటాం చెక్ ఒక లిమిట్ పెడతా ఆ లిమిట్ తర్వాతనే నేను ఎక్స్టెండ్ నేను నెంబర్ వాడాలనుకుంటే టెక్స్ట్ ఒక వాల్యూ ఫిక్స్ చేయాలనుకుంటే డిఫాల్ట్ ఓకే వన్ బై వన్ చూద్దాం మనం ఫస్ట్ టెక్ ఉంది రాసుకుంది SQL constraint రాసుకోండి నెక్స్ట్ నాట్ నల్ ఓకే నాట్ జస్ట్ నా వైట్ వర్డ్ ఇప్పుడే చెప్పాను మీకు ఏంటి ఒకవేళ మనం నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయకూడదు ఓకే సో నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయకూడదు okay so SQL not null constraint by default a table column can be hold null value the not null constraint enforce a column not accept the null value okay. Not null constraint enforce a field to always contain a value see out of place create table name okay name data type not null column name data type not okay SQL constraint unique constraint తర్వాత చెప్తాం ముందు నేను ఓకే దీనికి ఒక కొరి రాస్తాను అప్పుడు కావాలి connect system admin so create table name emp 567 e number 10 e name captain phone number 10 okay now see insert the into emp 567 values 56 of name number 1 values of one row is inserted select the start from emp 567 ఓకే సో ఈ నెంబర్ నల్ వచ్చేసి అది నల్ కాకూడదు ఈ నెంబర్ దానికి ఏం చేయాలి డ్రాప్ టేబుల్
EMC 567. మళ్ళీ క్రియేట్ చేస్తున్న టేబుల్. ఓకే, నాట్ నల్. ఓకే, అలానే ఈ నేమ్ ఆల్సో నాట్ నల్, ఫోన్ నెంబర్ ఆల్సో నాట్ నల్. ఓకే, టేబుల్ క్రియేటెడ్. ఇమ్మీడియట్లీ యూ కెన్ డిస్క్రైబ్ దిస్. ఎక్కడ తెలిసిపోతుంది. ఇంతకుముందు నువ్వు టేబుల్ క్రియేట్ చేసి ఇక్కడంతా క్వశ్చన్ మార్క్ ఉండేది కదా, ఎంటీ ఉండేది. ఇప్పుడంతా నాట్ నల్ అయిపోయింది, అంటే నువ్వు నల్ వాల్యూ ఎంటర్ చేయలేవు. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏమంటుంది? కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ ద సిస్టమ్ ఈఎంపీ ఈ నెంబర్. అదేనా? అలానే ఒకవేళ నేను ఈ నెంబర్ కామా ఈ నేమ్కి ఇద్దాము, ఫోన్ నెంబర్ నల్ చేద్దాం చూసాను, అది కూడా కుదరదు. కెనాట్ ఇన్సర్ట్, అదేనమ్మా. సో we cannot insert the null values into the table. అదేనమ్మా, క్లియరా? ఇది స్టోర్ ఎడిట్ మార్క్. ఇది స్టోర్. First write down the theory, then write down the program. Write down this syntax also there here. Okay, that's good.
Scroll, sir. సార్ నాట్ నెల్ తర్వాత అండర్ స్కోర్ అది లాస్ట్. ఓకే ఓకే కంటిన్యూషన్ అంతే. ఓకే ఓకే. ఓకే నెక్స్ట్. సో కంప్లీట్ అయిందమ్మా రమ్య? నో సార్, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే తీసుకున్నావా? sir, yes. రాసుకుంటాను. ఓకే
Next, unique constraint. Unique constraint. See, doesn't allow the duplicate process. But the problem with unique constraint is it allows the null value. Allow the null value. Duplicate allow- Null value can be duplicate. Duplicate allows it. Null value allows it. Null value can be duplicated. అంటే null values 3 ఇస్తే duplicate ఉన్నట్టే కదా. Doesn't allow the duplicate value, but it allows the null value. Null value can be duplicate. Okay. So same like this. Apply చేయడం అంతా మామూలే. Okay. Table. ఇదే టేబుల్ రాస్తాను క్లీన్ ఉంటుంది. డ్రాప్ టేబుల్ PMP 567 టేబుల్. I'm giving unit. And మీరు ఇటుగా నాట్లు పెట్టుకొని పెట్టుకోవచ్చు. అదే 2 keys పెడితే తప్పలేదు. ఇది నాట్, ఇది నాట్. టేబుల్
Right. Okay. So now see, insert into EMP 567. Okay. Values of next time it's email, comma, phone number. Insert into it. Okay. So let's do. Again, I will give the same number and I have changed the name. Name change చేశాను, same number ఇస్తుంది. ఏమైతుంది? యూనిక్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, డూప్లికేట్ కెనాట్. సేమ్ నెంబర్ నేను ఇవ్వలేను, దేనికి యూనిక్ పెట్టినది మళ్ళీ ఇవ్వలేను. అదేనా? అలా ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది. ఇన్సర్ట్ EMP 567 ఆఫ్ ఈమెయిల్ comma phone number values of. Okay, so create a position, select star from EMP 567. ఏమైందమ్మా? హలోదా 40. నాకు దాంతో కూడా పెద్ద బాధ అనిపించట్లేదు. ఎందుకని? ఇప్పుడు ఏమైంది? నల్ వాల్యూ డూప్లికేట్. ఓన్లీ యూనిక్ నెంబర్ వాల్యూస్ అలౌ చేశారు. అది డూప్లికేట్. అది డూప్లికేట్, నాన్ డూప్లికేట్ వాల్యూస్. సో దట్ అదర్ దెన్ దట్ ఇట్ ఈస్ ఏ డజంట్ అలౌ ద ఎనీ సేమ్ వాల్యూ ఇచ్చారంటే మీరు అది రిపీట్ కాలేదు అన్నమాట. అదేవిధంగా రాసుకో యూనిక్ కాన్స్ట్. సార్ స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. ఓకే, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఈ నెంబర్, నెంబర్ 10, యూనిక్ ప్లస్ మార్క్. ఇప్పుడు మీరు డిస్క్రైబ్ చేసుకుంటారు. ఎక్కడ తెలుసుకున్నాం? డిస్క్రైబ్ EMP 567 అన్ని కూడా నాకు అంటే ఇప్పుడు యూనిక్ ఇచ్చిన కీ కూడా నాకు. చూడండి ఇప్పుడు తీసుకోండి. ఏముంటుంది? కెనాట్ ఇన్సర్ట్ ద నల్ వాల్యూ ఇంటు ద ఈ నెంబర్. ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా క్లియర్ కదా? రాసుకోండి. కాంబినేషన్ ఇలా చేసుకోండి. సో దీంతో మనకు యూనిక్ అయిపోయింది. ప్రైమరీ ఫారం చెక్ స్టెప్ అయిపోతుంది.